హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. కథ పేరు 'కర్మచక్రం'. ఒక అందమైన పచ్చని పంట పొలాలు ఉన్న గ్రామంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరి మరియు రవి. వాళ్ళు కలిసి సంతోషంగా ఆడుకున్నారు, స్కూల్‌కి వెళ్లారు. కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళ నడవడిక వేరు. హరి తన భోజనం పేదవాళ్ళతో పంచుకుంటాడు. కానీ రవి కావాల్సినది లాక్కుంటాడు. ఇలా చిన్న వయసులోనే మంచి చెడు కర్మలు మొదలయ్యాయి. కాలం గడిచింది. హరి ధర్మ మార్గంలో నడిచేవాడు. నిజాయితీగా, సహాయంగా, మంచితనంతో జీవించేవాడు. కానీ రవి చిన్న మార్గాలు ఎంచుకునేవాడు. అబద్ధాలు, మోసాలు, అధికంగా సంపాదించాలనే ఆశ ఉండేది. బయటకు చూస్తే రవి త్వరగా ఎదిగినట్టు కనిపించింది. కానీ కర్మ అన్నది చూడకుండా ఉండదు కదా. రవికి పెద్ద వ్యాపారం వచ్చింది. కార్లు, బంగారు ఇల్లు, పార్టీలు సంపాదించాడు. హరి మాత్రం తన గ్రామంలోనే ఉండి పిల్లలకి చెట్టు కింద చదువు చెప్పేవాడు. ఒకరికి ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మరొకరికి మనసులో నిజాయితీ ఉంది. రవికి డబ్బు డబ్బు ఉంది, కానీ నిద్ర లేదు. భయం, మోసం, ఒంటరితనం ఇవి వెంటాడుతున్నాయి. ప్రతి రాత్రి తలపైన ఉన్న ఫ్యాన్ చూస్తూ గడిపేవాడు. డబ్బు ఉంది, కానీ మనసు లోపల ఆలోచనలు మాత్రం వెంటాడుతున్నాయి. హరికి చాలా తక్కువ డబ్బు ఉంది, కానీ మనసంతా ప్రశాంతంగా జీవించేవాడు. అతను పొరుగు వారికి సహాయం చేసేవాడు. పిల్లలకి మార్గం చూపేవాడు. మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించేవాడు. గ్రామం వాళ్ళు అతని డబ్బు కోసం కాదు, మంచి మనసు కోసం గౌరవించేవారు. కానీ కర్మకి తొందర లేదు. అది శబ్దం చేయదు. ప్రతి అబద్ధానికి, ప్రతి తప్పు పనికి కాస్త సమయం తీసుకుంటుంది. కానీ సమయం వచ్చినప్పుడు నిజమైన న్యాయం చెబుతుంది. ఒకరోజు పేపర్లో పెద్ద వార్త వచ్చింది. రవి మోసాల ఆరోపణలు. అతని వ్యాపారం కూలిపోయింది. స్నేహితులు వెళ్ళిపోయారు. డబ్బు పోయింది. కోర్టులో ఒంటరిగా ఉన్నప్పుడు అతని నీడ కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయింది. తప్పు మార్గంలో ఎక్కిన మెట్లన్నీ చివరికి అడ్డంగా పడిపోయాయి. అదే రోజు గ్రామంలో హరిని గౌరవంగా సత్కరించారు. అతను నూలు దుస్తులు వేసుకున్నాడు. కారులో రాలేదు. కానీ అతని మనసు ఆశీర్వాదాలతో నిండిపోయింది. అంతకుముందు రవిని పొగిడిన వాళ్ళే ఇప్పుడు హరిని సత్కరించారు. జైలులో ఉండగా రవి తన తప్పుల గురించి ఆలోచించాడు. హరికి ఒక లేఖ రాశాడు ఇలా: హరి, నువ్వే నిజంగా ధనవంతుడివి. నీకు మంచి మనస్సు, నిజాయితీ ఉన్నాయి. కానీ నాకు డబ్బుతో కూడిన మాయ మాత్రమే ఉంది. నన్ను క్షమించు. నాకు ఇప్పుడు అసలు విలువ ఏంటో అర్థమైంది అని రాశాడు. కర్మ అది కాలంలో నెమ్మదిగా నడుస్తుంది, కానీ ఆగదు. ధర్మాన్ని అనుసరించే వాడికి కష్టాలుంటాయి, కానీ భగవంతుని రక్షణ ఉంటుంది. తప్పు మార్గాన్ని ఎంచుకునేవాడు ఒంటరిగా పతనమవుతాడు. చివరికి నిజమైన మార్గం ఎప్పుడూ వెలుగే చూపిస్తుంది. ఇది ఈరోజు కథ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.